ఇప్పుడు నేను స్థానికుని ఇక్కడ వాస్తవంగా నేను మీ అందుబాటులో ఉండడని ఏ విషయంలో కూడా ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. నేను మీ ఇక్కడ ఉన్న సోదరులు కూడా నా ఎంపీలార్స్ గురించి కూడా మాట్లాడినారు. నేను దాన్ని ఖచ్చితంగా నేను క్లారిఫై చేసుకుంటా. ఎక్కడ ఏం జరిగింది అనేది నా దగ్గర అటువంటి చిన్న చిన్న మోసాలు జరిగాయి. నేను ఖచ్చితంగా సరి చేస్తాను. నేను ఎక్కడున్నా కానీ మరి ఎందుకంటే ఎప్పుడు మీ సేవలో ఉండేటవాడిని నేను. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఈరోజు నేను మీకు గొప్పలు చెప్పుకుంటలేను. ఈ నారాయణపేట జిల్లాలో ఇవాళ మా కంపెనీ ఉద్యోగులు ఎంతమంది వస్తున్నాండి. ఒక్కరోజు కూడా నేను ఇంతమంది ఉద్యోగాలు అని చెప్పి ఒకరోజు పేపర్ అనౌన్స్మెంట్ చేయలే. నేను గొప్పలు చెప్పుకొని ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు అయితే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. నాకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఏ సమస్యలున్నా ఎవరు ఫోన్ చేసినా 90% నేను వాళ్ళకు న్యాయం చేస్తుంటాను. నేను ఇంకా ముందు కూడా నేను ఇదే దశగా నేను పోతుంటాను. అందుకనే ఈరోజు చెప్తున్నారు. సరే ఈ ఓట్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం చేసింది, ఏం సంగతి, ఏం మోసం మాటలు చెప్పింది మీ అందరికి తెలిసిన విషయమే. ఇవాళ రైతు బంధు అయితే బంద్ చేస్తున్నారు. ఈరోజు ఇంతకుముందు రైతు పరిస్థితులు ఏ విధంగా ఉంటుండే, అక్కడ ఒడ్ల నుంచి పైసలు వస్తుండే, ఇక్కడ రైతు బంధు పైసలు వస్తుండే. ఎంత సంతోషంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక స్వర్ణయుగం లాగా ఈరోజు ఈ 10 సంవత్సరాలు స్వర్ణయుగంగా మన రైతులందరికీ ఈరోజు గడుపుతూ వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ వచ్చింది మన కరువు తెచ్చింది అనే ఉద్దేశంగానే ఈరోజు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం మాడిపోతున్నది. ఇట్లా నీళ్లు లేక కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఒక్క విషయం కూడా చెప్తానే. ఈరోజు మీరు అనుకుంటున్నచ్చు ఈరోజు ఎంపీ గారు చేయడు కాదు. మేము ఢిల్లీలో ఏం మాట్లాడినాము, ఏం సంగతి, మా 9 మంది ఎంపీలము పార్లమెంట్లో మాట్లాడిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు 3 ఉన్నారు, బీజేపీ వాళ్ళు 4 ఉన్నారు. కానీ ఒక్కరోజు కూడా మన తెలంగాణ గురించి, మన తెలంగాణ అభివృద్ధి గురించి కానీ, మన తెలంగాణ సమస్యల గురించి కానీ ఒక్కరోజులో మాట్లాడే. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వచ్చి అడుగుతున్నారు. ఏదో చిన్న చిన్న అవకతవకల వలన ఈరోజు ప్రభుత్వం పోవడం జరిగింది. ఒక్కరోజు కూడా మనం తెలంగాణ గురించి పట్టించుకోలే. అదే ఇవాళ వంశీనాయుడు గారు నిన్న మాట్లాడిండు. ఎంపీ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి. నిన్న ఆయన ఒకటే సవాల్ ఇస్తున్నా, అయ్యా నీవు ఏం చేసినావో 2019లో కనిపించినావో మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నావు. పెద్ద జోక్ ఈరోజు 2024 యొక్క జోక్. ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, పాలమూరు రంగారెడ్డి మేము తెచ్చినాం. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, పాలమూరు రంగారెడ్డి మేము తెచ్చినాం. ఇద్దరికి వాళ్ళకి డిస్కస్ అవుతున్నారు. ఏమైనా అర్థపర్థం ఉండదా దీంట్లో? కళ్ళ కనిపించినట్లు సాక్షాత్తుగా ఈరోజు కేసీఆర్ గారి పుణ్యం వల్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు 90% కంప్లీట్ అయింది. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈ విధంగా బీజేపీ వాళ్ళు అయితే అసలు తెలంగాణను పట్టించిన భావన లేదు. ఈడ ఉన్న ఆంధ్రప్రదేశ్కు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక ఇవ్వడం జరిగింది. మనం ఏం పాపం చేసినాం? మనం తెలంగాణ ప్రజలు ఓట్లు కావాలి కానీ అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇవ్వద్దా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు గతంలో 2018 కంటే ముందు గ్యాస్ ధర ఏ విధంగా ఉండే, పెట్రోల్ ధర ఏ విధంగా ఉండే, డీజిల్ ధర ఏ విధంగా ఉండే, ఇవాళ 400 రేట్లు పెంచి ఈరోజు చేస్తున్నారు. మరి ఈరోజు ఎలక్షన్ వచ్చాయి కాబట్టి 100 రూపాయల గ్యాస్ ధర తగ్గించారు, 20 రూపాయల డీజిల్ తగ్గించారు, పెట్రోల్ ధర తగ్గించారు. ఇటువంటి మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడానికి ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా మన రైతులు పండించిన పంటను అయ్యా మేము ఏదైతే కేసీఆర్ గారు చేసిన యొక్క అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈరోజు 60 లక్షల మెట్రిక్ టన్నుల ఉండే స్థానాన్ని ఇలా 3 కోట్ల మెట్రిక్ టన్నుల స్థానానికి తెచ్చిన మన ముఖ్యమంత్రి గారి యొక్క ఘనత. అయ్యా మాకు తెలంగాణలో ఇటువంటి పంటలు అంటున్నాయి అంటే వాళ్ళు అంటున్నారు మీరు దేశంలోని అద్భుతాలు చేస్తున్నారా, మీ ఏ విధంగా పడతాయి పంటలని. అయ్యా మీరు వచ్చి చూసుకో. ఒక పని మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు, అయ్యా మీకు హెలికాప్టర్ సహకారం ఇస్తామో మొత్తం మా రాష్ట్రం మొత్తం కూడా తిరగండి, ఏ విధంగా పంటలు పండుతున్నాయి ఏం సంగతి అనేది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎఫ్సిఐ కూడా చేసింది. మేమందరం అడిగినాం మా పంటలు కొనాలి చేయాలని చెప్పి. కాదు మీకు మేము నూకల బియ్యం ఓట్లు మేము మంచివి అయితేనే కొంటాం. మరి నూకల బియ్యం పండించిన రైతుల ఓట్లు కావాలి, మా మంచి బియ్యం అనే ఓట్లు కావాలి. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. బియ్యం మాత్రం కొనము కానీ ఓట్లు మాత్రం కావాలి. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు అదేవిధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది, 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మన నారాయణపేట జిల్లాకు ఇప్పటి వరకు కనీసం ఒక 10 ఉద్యోగాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అదేవిధంగా ఈరోజు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఎగ్గొట్టి మోసం చేసిపోయిన పారిపోయిన దొంగలకు ఈరోజు బ్యాంకులో సబ్సిడీ ఇవ్వడం జరిగింది, వాళ్ళ లోన్ మాఫీ చేయడం జరిగింది. కానీ మన రైతుల గురించి ఒక్కరోజు అన్నా పట్టించుకున్నారా?
ఆలోచన చేయండి. అందుకొరకే నేను చెప్తున్నా కదా, ఎందుకొరకంటే టైం మించిపోయింది. ఖచ్చితంగా నేను మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఇంకా నేను మా కంపెనీ నుంచి కూడా ఉద్యోగాలు ఇస్తాను మీకు ఎవరు చదువుకున్న పిల్లలు కాబట్టి నేను ఖచ్చితంగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.